భారత మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. మధ్యాహ్నం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1470 పాయింట్లు నష్టపోయింది. దీంతో 74,563.92 పాయింట్లతో ముగిసింది. నిఫ్టీ కూడా 488 పాయింట్లు నష్టపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఉదయం 150 పాయింట్ల నష్టంతో 23,450 వద్ద ప్రారంభమైంది. అనంతరం నిఫ్టీ కూడా భారీగా పడిపోయింది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ చమురు ధరలు 0.49% పెరిగి $101కి చేరింది. ఇండియాతో పాటు అంతర్జాతీయ మార్కెట్లు కూడా నష్టాల బాటలోనే సాగాయి. దీంతో ఇవాళ ఒక్కరోజే 10 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయింది. దక్షిణ కొరియా బెంచ్ మార్క్ కాస్పీ, జపాన్ నిక్కే 225 ఇండెక్స్, షాంఘై ఎన్ఎస్సి కాంపోజిట్ ఇండెక్స్, హాంకాంగ్ సెంగ్స్ ఇండెక్స్ అన్ని నష్టాలే చవిచూశాయి. నిన్నటితో పోలిస్తే అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ మార్కెట్ స్వల్ప నష్టాలను చవిచూసింది. విదేశీ మదుపర్లు అమ్మకాలకు పాల్పడితే దేశీయ పెట్టుబడిదారులు కొనుగోళ్లపై దృష్టి పెట్టారు. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 7,049.87 కోట్ల విలువైన షేర్లను అమ్మగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొన్నాయి. ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు సెన్సెక్స్ 6,147 పాయింట్లు నష్టపోయింది. ఫిబ్రవరి 27న సెన్సెక్స్ 81,287 పాయింట్ల వద్ద ఉండగా ఇప్పుడు 75,000కు దిగువకు పడిపోయింది. మొత్తంగా 2 వారాల్లోనే 7.5% పతనమైంది. మరోవైపు డాలర్తో రూపాయి మారకం విలువ బాగా పడిపోయింది. డాలర్తో రూపాయి మారకం విలువ 92.467 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతకుముందు రోజు ఇది 92.19 వద్ద ముగిసింది. మిడిల్ ఈస్ట్ యుద్ధం, చమురు సంక్షోభం, ధరల పెరుగుదల వంటివి నేటి మార్కెట్ పతనానికి కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు. ఇక స్టాక్ మార్కెట్ పతనానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా బిజినెస్ అనలిస్ట్ రాజ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. రాజ్ కుమార్ గారు, మనం డైలీ చూస్తూనే ఉన్నాం స్టాక్ మార్కెట్స్ ఇంతలా పతనం అవ్వడము, చాలా ఎక్కువగా పతనం అవుతూ ఉన్నాయి. నష్టాల్లోనే ముగిశాయి. ఏం చెప్తారు మీరు? స్టాక్ మార్కెట్ ఆల్మోస్ట్ అంటే ఫిబ్రవరి 27 నుంచి చూసుకున్నా, లేకుంటే లాస్ట్ 10 డేస్ చూసుకున్నా ఆల్మోస్ట్ 50 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ సంపద అనేది ఆవిరైపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే యుద్ధం వస్తుంది అనేటువంటి సిచ్యువేషన్స్ తోటి చాలా మంది కూడా స్టాక్ మార్కెట్ లో ఉన్నటువంటి పెట్టుబడులన్నీ కూడా వెనక్కి తీసుకొని డాలర్లలో, తర్వాత వివిధ కమోడిటీ మార్కెట్లోకి తరలించడంతో మార్కెట్లు కుప్పగూలిపోతున్నాయి. అంటే యుద్ధ వాతావరణం అనేది పూర్తి స్థాయిలో కేవలం ఆ యుద్ధం జరిగేటువంటి కంట్రీల పైన కాకుండా మిగతా కంట్రీల ఎసెన్షియల్స్ మీద కూడా భారీ స్థాయిలో ఇంపాక్ట్ పడుతున్నాయి. కాబట్టి సేఫెస్ట్ గా ఉండేటువంటి వాటిపైన ఇన్వెస్టర్లు ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారు. ఎందుకంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అందరూ కూడా మన మార్కెట్ లో భారీగా పెట్టుబడులు పెట్టారు ఇన్ని రోజులు. ఎందుకంటే థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా ఇండియా అభివృద్ధి చెందుతుంది, డెవలప్ అవుతుంది కాబట్టి ఇక్కడ భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టారు. బట్ ఆ యుద్ధ సంక్షోభము, ఇప్పుడున్నటువంటి ఆర్థిక సిచ్యువేషన్స్ ని చూసుకుంటే చాలా మంది పెట్టుబడిదారులు ఎఫ్ఐఎస్ అంతా కూడా వాళ్ళ ఇన్వెస్టర్లు అన్ని కూడా వెనక్కి తీసుకొని డిఫరెంట్ కరెన్సీ మార్కెట్లు, ఎస్పెషల్ గా డాలర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం తోటి మార్కెట్లు కుప్పగూలాయి. దాదాపుగా 2011 ప్రాంతంలో, అంటే 2011 సంవత్సరంలో మన సూచీలు ఎక్కడ ఉన్నాయో అలాంటి 15 సంవత్సరాల కనిష్టానికి మన సూచీలు పడిపోయిన పరిస్థితి కనబడుతోంది. స్టిల్ ఇది కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. వాళ్ళు ఒక్కరోజు చూసుకుంటే ఆల్మోస్ట్ 10 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద అనేది నష్టపోవడం జరిగింది. మొత్తం బిఎస్సి టోటల్ మార్కెట్ క్యాపిటల్ 450 లక్షలకు పైగా ఉంటే అది ఆల్మోస్ట్ ఇప్పుడు లాస్ట్ 10 డేస్ తర్వాత 429 లక్షలకు పడిపోయినటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. ఇక మెజారిటీ ఆఫ్ సెక్టార్ షేర్లలో చూసుకున్నట్లయితే ఎక్కువగా పబ్లిక్ సెక్టార్ రంగానికి సంబంధించినటువంటి కంపెనీలు, తర్వాత మెటల్ కి సంబంధించినటువంటి సూచీలు భారీగా నష్టపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అందులో ఎస్పెషల్ గా మనం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో చూస్తే మెటల్ కి సంబంధించినటువంటి షేర్లు దాదాపుగా 4.83% నష్టపోతే, సో ఆ తర్వాత స్థానంలో ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి సూచీలు 4.15% నష్టపోయాయి. సో ఈ ఈ ఈ దీనికి సంబంధించినటువంటి ఈ సూచీల నష్టపోవడం అనేది ఇంకా కొనసాగేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు నిఫ్టీ కూడా మనం ఇంతకుముందు ఒకసారి డిస్కషన్ లో కూడా చేయడం జరిగింది. నిఫ్టీ గనక ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ అంటే 24,700 దాటితే అది 23,000 వరకు పడిపోతుంది అనేటువంటి కన్సర్న్స్ కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంకా అది మరింత గనక నష్టపోతే ఇంకా ఇన్వెస్టర్ తీవ్ర స్థాయిలో నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఏ కంపెనీని టచ్ చేసినా కూడా భారీ స్థాయిలో నష్టాలని చవిచూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం నిఫ్టీ టాప్ లూజర్ లో చూసినట్లయితే ఎల్ఎన్టీ లాంటి కంపెనీలు కూడా
7.5% నష్టపోయాయి. హిందాల్కో 6.5% నష్టపోయింది. టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లాంటి దిగ్గజ కంపెనీలు కూడా దాదాపుగా 4.5% మేర నష్టపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. టాప్ గెయినర్స్‌లో కేవలం టాటా కన్స్యూమర్స్ అంటే కన్స్యూమర్ డ్యూరబుల్స్ సంబంధించినటువంటి కంపెనీలు, హిందుస్థాన్ లివర్ గాని, ఇవన్నీ కూడా కన్స్యూమర్ డ్యూరబుల్స్. వీటికి సంబంధించినటువంటి కంపెనీలు కాస్త 2.5% మేర లాభపడితే దాదాపుగా అన్ని సెక్టార్‌లకు సంబంధించినటువంటి షేర్‌లన్నీ కూడా నష్టపోయాయి. ఇది ఇంకా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనం చమురు ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల మన రూపాయి విలువ పైన బాగా ప్రతికూలం పడుతుంది. డాలర్‌తో పోలిస్తే ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి రూపాయి చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి, సో ఇది భారీ స్థాయిలో మరింతగా స్టాక్ మార్కెట్ మరింతగా నష్టపోయేటువంటి అవకాశం కనబడుతుంది. యుద్ధం గనుక ఒక ఎండ్ కార్డ్ పడకపోతే ఒకవైపు చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. ఆ ఇంపాక్ట్ వైస్ వర్సా ఉన్నటువంటి స్టాక్ మార్కెట్‌లో లిస్టెడ్ అయినటువంటి అంటే కంపెనీల పైన భారీగా వీటిపైన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్వెస్టర్లు కాస్త కాషియస్‌గా ఉండాలి. దట్టు ఇవాళ వీకెండ్ కాబట్టి వీకెండ్‌కి సంబంధించినటువంటి కొంత హర్డల్స్ కూడా మార్కెట్‌ల పైన ఉంటాయి. సో, మండే రోజు యుద్ధానికి సంబంధించి ఏమన్నా ఒక మంచి న్యూస్ వస్తే అంటే యుద్ధం ఆగిపోతున్నటువంటి వాతావరణం ఏమన్నా కనబడితే స్టాక్ మార్కెట్‌లు మళ్ళీ పుంజుకొని పాజిటివ్‌లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదర్‌వైజ్ మరింతగా స్టాక్ మార్కెట్‌లు పడిపోవడానికే స్కోప్ ఎక్కువగా కనబడుతుంది శ్వేత. రైట్ రాజ్ కుమార్ గారు. థాంక్ యూ.